ఈరోజు అయితే నేనైతే బ్యాళ్ళకైతే పెడుతున్నా. ఫస్ట్ ఎసరు అయితే పెట్టుకుంటున్నాను. ఎసరు పెట్టుకొని బ్యాళ్ళు ఎసరు వచ్చినాక కదా బ్యాళ్ళు వేస్తాను. నేనైతే బ్యాళ్ళు తీసుకుంటాను. బ్యాళ్ళు తీసుకొని ఎసరు వచ్చినాక కదా చూపిస్తాను. చూడండి ఎసరు అయితే వస్తుంది. ఇక్కడైతే బ్యాళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎసరు వచ్చినాకైతే వేసేస్తాను. ఇంకా బ్యాళ్ళు చూడండి ఎసరు ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే చారు బాగుంటుందని. బ్యాళ్ళు చారు, ఓలిగి చారు అంటారు, బ్యాళ్ళు చారు అంటారు, ఏదైనా అనొచ్చు. ఇంకా ఎసరు రావాలా. చూడండి ఎసరు వచ్చేసింది, ఇంకా ఉడుకుతుంది. చూడండి బ్యాళ్ళు అయితే వేసేస్తున్నాను. ఇంకా బ్యాళ్ళు కూడా ఉడికేస్తే ఇంకా ఇక్కడ బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడైతే బ్యాళ్ళు అయితే ఉడుకుతాయి. బియ్యం కొంచెంసేపు నానకైతే అన్నాన్ని పెట్టేస్తాను. ఒక పక్క వంకాయ చేయాల. ఈరోజు ఉగాది పండగ కదా, ఉగాది పండగ రోజు శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి. హాయ్ ఫ్రెండ్స్, బ్యాళ్ళు అయితే ఉడుకుతున్నాయి చూడండి. ఇంకా ఉడకాల. ఇక్కడైతే బ్యాళ్ళు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా ఉడికేకి కొంచెంసేపు పడుతుంది. ఇక్కడైతే నేనైతే బెల్లం అయితే దంచుకుంటున్నాను. నూనె దంచుకుంటాను బెల్లాన్ని. అర్ధ కేజీ బ్యాళ్ళు వేసినాను. పావున్నర బ్యాళ్ళు వేసినా, అర్ధ కేజీ బెల్లం వేస్తాను. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మొత్తం బెల్లం అంతా దంచుతాను. ఇక ఫ్రెండ్స్ బ్యాళ్ళతో ఉడికిపోయినాయి, మెత్తగిపోయినాయి. ఇప్పుడైతే వంచేసి బెల్లం వేసేస్తాను. బెల్లం అయితే వేసేస్తాను. చూడండి అర్ధ కేజీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే బెల్లం అయితే వేసి పెట్టినాను. ఇక్కడైతే వేసి పెట్టినాను అన్నానికి. టైం అవుతుంది కదా, అందుకోసమని ఒక పక్క అన్నంకి ఒక పక్క బెల్లం పెట్టినాను. ఇంకైతే వంకాయలు అయితే కోసుకుంటాను, వంకాయ కర్రీ చేయాలి కదా. ఇక్కడైతే ఓలిగిరవ్వ అయితే తీసుకున్నాను, తడిపేస్తున్నాను. నేను కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ లేదు. కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక రవ్వ పసుపు కూడా. కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇది ఉత్త ఓలిగి రవ్వ, మైదా పిండి తీసుకోలేదు. అంతా తడిపేస్తాను మొత్తం. ఇక్కడైతే తడిపేసాను ఓలిగి రవ్వ అయితే. ఇక్కడైతే అన్నానికైతే వేసి వచ్చింది. ఇక్కడైతే బ్యాళ్ళు అయితే ఉడికిపోయినాయి. నేనైతే ఇంకా పిండి అయితే వేస్తాను. పిండి కాదు, పూర్ణం అయితే వేస్తాను. ఇంకా చూడండి అన్నంలోకి బియ్యం వేసినాను, ఎసరులోకి ఉప్పు వేసినాను.
ఇక్కడైతే నేనైతే ఇంకా బ్యాళ్ళు అయితే ఉడికినాయి కదా, ఇవైతే గ్రైండర్కి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే పూర్ణి మధ్య మెరిగిపోయింది, మెత్తగా అయిపోయింది, స్మూత్గా అయిపోయింది. ఇక్కడైతే నేనైతే స్టవ్ ఆన్ చేసి అంతా తీసేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసినాను, వంకాయ కర్రీ చేద్దామని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసినాను. ఇక్కడైతే కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు వేస్తున్నాను. కొంచెం మెంతుల కూర వేస్తాను, టేస్ట్ సూపర్ ఉంటుందని. వంకాయ కర్రీ ఈరోజు వేళ్ళకైతే వేసినాము, చారైతే చేయాల, పని ఇవన్నీ వేస్తున్నాం, టమాటా, ఆలుగడ్డ. కొంచెం పసుపు, రెండు స్పూన్ల కారం, ఎందుకంటే వంకాయలు వేస్తాను కదా, కొంచెం మగ్గినాకైతే వంకాయలు వేస్తాను. తగినంత వేస్తాను. చిన్న సిమ్లోనే పెట్టి 10 నిమిషాలు మగ్గిస్తాను నేను. కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను. ఇంకా ఇట్లా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు వేసి పెట్టినాను, ఎందుకంటే చేదు కావని. ఇక్కడైతే మగ్గిపోయినాయి ఆలుగడ్డలు, దీంట్లోకి అల్లం పేస్ట్ వేసినాను. ఒక విజిల్ పెట్టేస్తాను. ఎన్ని కావాలని వాటర్ వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. పూర్ణమైంది. ఇక్కడైతే వైట్ రైస్ అయింది. ఇక్కడైతే వచ్చాలపిండి తడిపి పెట్టినాను. ఇక్కడైతే చారుకైతే పెట్టినాను. ఇక్కడైతే వంకాయ కదా పెట్టినాను. ఇక్కడైతే పెనం అయితే హీట్ ఎక్కింది. చూడండి, ఇప్పుడైతే నేనైతే కొన్ని చిన్న ఎడకైతే వేస్తాను. భక్ష్యాలు, చిన్న భక్ష్యాలు చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చిన్న భక్ష్యాలు అయితే చేసినాను. గుడికైతే పోయేద్దామని, పొద్దుగాలకు మంది ఉంటారని, చాలా మంది ఉంటారు కదా పండగ రోజు. ఇక్కడైతే ఇంకా ఉంది. ఇక్కడైతే వంకాయ అయితే ఉడికింది. ఇక్కడైతే నేనైతే గుడికి పోయినాక అయితే చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఇక్కడైతే నేనైతే గుడికైతే వెళ్ళొచ్చినాను. చూడండి, 6 గంటలకైతే వచ్చేసాను. నేను పోయింది 5:30 పైన పోయినాను. ఇక్కడ కాయలు అన్ని కాయగూరు కొట్టుకొని వచ్చేసాను. నేను దేవసామాన్లు అయితే కడుగుతున్నాను. ఇవైతే కడిగేసి వచ్చాను. ఇప్పుడు దేవుని సామాన్లు అన్నీ కడిగి చూపిస్తాను. మొత్తం పని అయితే, పండగ కదా, కొత్త సంవత్సరం, కొత్త పండగ. ఎప్పుడు వస్తుంది అనుకో, కొత్త పండగ అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే బచ్చల చారు అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడంతా చింతపండు నానబెట్టుకున్నాను కదా, అంతా పిసికేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర, కరివేపాకు కడిగి వేస్తున్నాను. ఇదంతా చింతపండు బాగా పిసుకుంటే, చింతపండు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఒళ్ళు చారు అంత బాగుంటుంది.
ఇదైతే ఇప్పుడైతే ఓలిచారు చేసి చూపిస్తాను మీకు. ఇది మనం బ్యాలు ఉడిపెట్టి వంచిన కట్టు. ఇంట్లోకి వేస్తున్నాను. కుక్కర్లో 2 విజిల్ పెట్టాను. ఇక్కడైతే ఒక టమాటా పండు తీసుకున్నాను పెద్దది, ఇది కూడా కడుక్కున్నాను. మనం ఇట్లా చేతితో పిసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని నేను ఎట్లయితే చేస్తున్నాను. ఓలిచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా వీడియోలో అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే మా వీడియోలు ఇంకా ముందుకు పోతాయి. కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. కారం తగినంత, మనకి ఎంత కావాలో అంత కారం వేస్తే ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. అంతే అండి, సింపుల్గా తొందరగా అయ్యే ఓలిచారు అయితే. ఒక 2 విజిల్ వస్తే తర్వాత వేస్తే అవుతుంది. ఈరోజు హోలీ పండుగ ఏం చేసినావు? ఓలిచారు చేస్తున్నాను. ఓలిచారు ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను. ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే అయ్యింది. ఇక్కడైతే చిన్న చిన్న భక్ష్యాలు చేసి ఇక్కడికి వేసినాను. ఇక్కడైతే వైట్ రైస్, ఇక్కడైతే భక్ష్యాల పిండి, ఇక్కడైతే పూర్ణం. ఇంకా అంతే ఏడపనాడు ఉంది, ఇంకా పూజ చేయాలా. పూజ కూడా అన్ని సామాన్లు పెట్టినాను. బాయ్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. బాయ్. చారు అయితే 3 విజిల్ అయితే వచ్చినాయి. విజిల్ వచ్చేసి చూపించలేదు, టైం లేదని. చూడండి భక్ష్యాల చారు అయితే అయ్యింది. ఇదైతే తర్వాత అయితే పెట్టేస్తాను. ఇంకా చూడండి బెచ్చల చారు అయితే అయ్యింది. ఓలికి చారు, దీంట్లోకి మునక్కాయలు కూడా వేసినాను. మీకైతే మునక్కాయలు వేసి అయితే చూపించలేదు. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాను. విజిల్ అయితే ఒక 2 విజిల్ వస్తే అయిపోయాయి. అది కూడా చూపించలేదు, ఎందుకంటే టైం లేదు కదా. పండుగ రోజు ఆ పని ఈ పని ఉంటుంది కదా. చూడండి ఇది రాళ్ళు వేసినాను. కొంచెం కరివేపాకు వేస్తాను. తర్వాత అయింది ఇంకేసేస్తాను. ఇట్లకి ఓలిచారు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇక్కడైతే బచ్చాలు నేను ఎడేకప్పుడే పోయి వచ్చినాను. ఇక్కడైతే వైట్ రైస్ పొద్దున్నే చేసినాను, తక్కువ సిమ్మలు చేయాలి. ఇక్కడైతే ఇంకా ఉంది పిండి. ఇక్కడ ఇంకా వంట ఇంకా చేసేది చాలా ఉంది. ఇంకా ఇంట్లో పూజ కూడా చేయాలి. నేను ప్రస్తుతానికి అయితే గుళ్ళకి అయితే వెళ్ళి తిరిగి వచ్చినాను, ఎందుకంటే ఎండ అవుతుందని. చూడండి తర్వాత అయితే అయింది. ఓలిగ చారు అయితే రెడీ. ఓలిగి చారు. ఏం చేశానమ్మా? భక్ష్యాలు చేస్తున్నాను. ఇంకా మొదలు పెట్టినాను. ఇక్కడైతే చేసేసాను. ఇక్కడైతే ఓలి చారు, ఇక్కడైతే వంకాయ కర్రీ, ఇటు చిన్న చిన్న బచ్చాలు ఎడకు చేసినాను. ఇక్కడైతే వైట్ రైస్ చేసినావు దేవుని కానీ. ఇక్కడైతే పూర్ణం ఉంది.